చెప్పిన మాట వినడవాడినే కొడుకు అంట, విన్నట్టు నటించేదాన్ని కూతురు. గరికపాటి గారి గురించి వాళ్ళ వైఫ్ కామేశ్వరి గారు, ఫస్ట్ వైఫ్, చాలా సంచలనమైన ఆరోపణలు చేశారనమాట. నాకంటే 2 ఏళ్లు చిన్నవాడు అన్యాయంగా ఎత్తుకొచ్చి జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ఆమె పైన క్రిమినల్ కేసు పెట్టారంట. అదంతా ఏంది, ఎందు గురించి, అది ఆమె ఇప్పుడు బయటకు వచ్చిన విషయం గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకోసం మీ వెల్కమ్ సాంగ్. గరికపాటి ప్రవచనాలు వింటే ఆ ఉత్సాహం, ఆ మోటివేషన్ అదో లెక్క అనమాట. అంతా యథవసావరణే, స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. ఒక యూత్ లా మాట్లాడతాడు, ఒక పెద్ద మనిషిలా మాట్లాడతారు, ఒక ఫుల్ ఇంటెలిజెంట్ లా కూడా మాట్లాడతారు అనమాట. బికాస్ ఆఫ్ ఆయనకున్న నాలెడ్జ్ అనమాట. ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో, ఇప్పుడున్న వ్యక్తులకు అర్థమయ్యేలా చెప్పడంలో. మహాభారత్ అని సంస్కృతంలో ఉంటే మనం చదవలేము, మనకు అర్థం కూడా కాదు. అదే తెలుగులో అనువాదం అయితే మనం చదవగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. సేమ్ గరికపాటి కూడా అలాంటి వారే అనమాట. మనకు ఏదైనా అర్థం కాని విషయం ఎక్కడైతే సంస్కృతంలో పద్యాలలో ఉంటుందో దాన్ని మంచిగా మనకు అర్థమయ్యేలాగా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా మోటివేట్ చేసి, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎలా స్టేబుల్గా ఉండాలని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇది కాయిన్కి వన్ సైడ్ మాత్రమే. కానీ వాళ్ళ ఫస్ట్ వైఫ్ చేసిన ఆరోపణలు వింటే నిజంగా మనం షాక్కి గురి కావాల్సిందే. ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? గరికపాటి గారి ఫస్ట్ వైఫ్ నేమ్ వచ్చేసి కామేశ్వరి గారు. ఈమె ఆల్రెడీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఉంది, గరికపాటి వెంకటేశ్వరరావు గారిని. ఆయన ఎవరో కాదు, గరికపాటికి అన్నయ్య అంట. సో ఆయనతో పెళ్లి చేసుకొని ఉన్న ఆమెకు విడాకులు ఇప్పించి ఇద్దరికి ఈయన పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించుకున్నారు కానీ వ్యక్తిత్వాలు కలవలేదన్నమాట, విడిపోయారు. అప్పటికే వాళ్ళకు పిల్లలు ఉన్నారు, ఒకరు గురజాడ, ఒకరు శ్రీశ్రీ అనమాట. వీడియోలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 9 months బ్యాక్ ఒక వీడియో చేశారంట సుగ్రీవుడి గురించి. అందులో ఏముందంటే కాంటెక్స్ట్, తల్లి సమానులైన వదినతో ప్రేమాయణం నడిపించడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చింది. అది ఇండైరెక్ట్ గా గరికపాటిని అన్నట్టు వాళ్ళకి తెలిసింది. ఇలాంటి వీడియోల వల్ల పరువు పోతుందని చెప్పేసి ఆ వీడియోని డిలీట్ చేయండి, ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు కదా, ఆ వీడియోని డిలీట్ చేయండి, అలాంటి వీడియోలు చేయొద్దని చెప్పేసి ఆమె పైన యాక్షన్ తీసుకున్నారు. ఆమెకు నచ్చకపోవడంతో నన్ను కోర్టుకు లాగుతారా, నన్ను పోలీస్ స్టేషన్లో నిలబెడతారా అని చెప్పేసి ఆమె సీరియస్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరందరూ డబ్బు కోసమే నేను ఇప్పుడు ఇంత వయసులో బయటకు వచ్చానంటున్నారు కదా, నేను కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పి, సంగీతం క్లాసులు చెప్పి, నాట్యం క్లాసులు చెప్పి నేను చాలా బాగా డబ్బులు ఎర్న్ చేశాను. కావాలంటే రండి, మా ఇంటికి రండి, చూడండి. నేను డబ్బుల కోసం ఆయన పైన నేనేమి ఆ వీడియో చేయలేదు, ఆయన పరువు తీయడానికి నేనేమి వీడియో చేయలేదు. కేవలం ఆయన సంఘ సంస్కర్త, మంచి వ్యక్తిని పోర్ట్రే చేసుకుంటున్నారు కదా, ఆయన నిజస్వరూపాన్ని బయట పెడదామని చేశానని చెప్పేసి ఆమె అంటుందన్నమాట. ఆమె ఇంకా బాధపడే విషయం ఏంటంటే తన సొంత కొడుకుతో తనపై క్రిమినల్ కేసు పెట్టించారని చెప్పేసి ఆమె చాలా బాధపడుతుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకానొక సమయంలో తెలుసో తెలియకనో తప్పులో ఇరుక్కుంటారు. ఈ ఇష్యూ గురించి మీ అభిప్రాయం ఏందనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.